హే గాయ్స్, హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను మా సిస్టర్ వెడ్డింగ్ అండి. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే దీనికన్నా ముందు ప్రీవియస్ వీడియోస్ చూస్తే కనుక ఈ వీడియో అయితే అర్థమవుతుంది. ఈరోజు వీడియోలో నేను వచ్చి మా సిస్టర్ది తమిళ్ ట్రెడిషన్ వెడ్డింగ్, తమిళ్ ట్రెడిషన్లో ఎలా అయితే మ్యారేజ్ చేస్తారో అది మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. ఇది లాస్ట్ బ్లాగ్ కంటిన్యూషన్ అండి. ఇంకా రానే వచ్చిందండి ఆ సమయం. ఇంకా ముహూర్తం అయితే దగ్గర కూడా పడిపోతుంది. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తాళి కట్టే టైంలో మా సిస్టర్ బాగా ఏడ్ చేసింది. మేమందరూ ఫుల్ హ్యాపీ. అంటే తను సంతోషం, నెక్స్ట్ వచ్చే టెన్షన్, భయం అవన్నీ ఉంటాయి కదా పెళ్లి కూతురు అన్నాక. కామన్. సడన్గా ఏడ్ చేసరికి మేము అందరం షాక్. మాకు బ్యాక్ సైడ్ నుంచి ఉన్నాం కూడా తెలియలేదు కూడా. మనసులో సీత పదిలము, జానకి ఎదలో రామస్మరణము, సీతారాముల ప్రేమ మధురము, సీతారాముల. రాముడి మనసులో సీత పదిలము, జానకి ఎదలో రామస్మరణము, సీతారాముల ప్రేమ మధురము, సీతారాముల. జీవితం చెరో సగం ప్రమాణమేగా, కాలమే ముడేసి ముళ్ళు మూడుగా, బంధమే ఇదే నేను మంత్రమేదో, ఓవరం కళ్యాణ సీతమ్మ వీక్షణం. కళ్యాణ సీతమ్మ వీక్షణం. పెళ్ళికొడుకు మేనమామ పెళ్ళికొడుకి బాస్కం కడతారంటే తలకి, పెళ్ళికూతురికి కట్టరు. అది కూడా పెళ్ళి అయిపోయిన తర్వాత తాళి కట్టిన వెంటనే పెళ్ళికొడుకి బాస్కం కడతారు. తర్వాత మేనత్త కూడా కడతారు అన్నమాట బాసికం. బాసికం అంటే తెలుసు కదండి వాళ్ళకి, మనకి తెలిసి ఎలా ఉంటుందో. వాళ్ళకైతే లక్ష్మీ రూపు కడతారు అన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే కనుక ఇంకా దండలు మార్చుకుంటారు. అది తెలుసు కదా అండి, పెళ్ళికొడుకు పెళ్ళికూతురు దండలు మార్చుకోవడం కామనే. బట్ ముందు వాళ్ళ మావయ్య, నెక్స్ట్ పెళ్ళికూతురు వాళ్ళ మావయ్య, ఇద్దరు మావయ్యలు వాళ్ళకి వేసారు కదా దండలు. ఆ దండల్ని వీళ్ళు ఇప్పుడు ఎక్స్చేంజ్ చేసుకొని మార్చుకోవాలన్నమాట ఒకరిది ఒకరు. అలాగా యాక్చువల్గా మనకైతే డైరెక్ట్ పెళ్ళికూతురు పెళ్ళికొడుకు దండలు మార్చుకుంటారు. కానీ ఇక్కడ ఫస్టే వాళ్ళ మావయ్యలు వేసేస్తారు కాబట్టి వీళ్ళు కూడా మార్చుకోవాలి కదా, వీళ్ళు కూడా వేసుకోవాలి కదా. ఆ వేసిన దండల్ని ఎక్స్చేంజ్ చేసుకొని మార్చుకుంటారు అన్నమాట. వందో ఒక వెయ్యో ఒక లక్షం
నెక్స్ట్ ఇక్కడ వచ్చేస్తే గనక ఇంకా అగ్ని చుట్టూరు తిరగాలి కదండి, అగ్నిహోత్రం చుట్టూరు 7 అడుగులు వేయాలి కదా. అయితే ఇప్పుడు మా బ్రదర్ దగ్గరుండి చేయించాలన్నమాట. ఈ ట్రెడిషన్ వచ్చేసి మరమరాలు ఉంటాయి, అవి అగ్నిహోత్రంలో వేసి ఒక రౌండ్ తిరగాలి. అది కూడా పెళ్ళికూతురు పెళ్ళికొడుకుతో పాటు మా బ్రదర్, తర్వాత 5 లేడీస్, అమ్మాయిలు లేదా పెళ్ళికైన అమ్మాయిలైనా సరే పెళ్ళైన అమ్మాయిలైనా పర్వాలేదు, ఇలా 5 తిరగాలి మాట, రౌండ్ చేయాలి వాళ్ళ చుట్టూరుని. అది కూడా ఏంటంటే వాళ్ళ ఆడబడుచు ముందు దీపం పట్టుకొని నడుస్తారు, దాని వెనకాల మా అన్నయ్య, పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు, నెక్స్ట్ మేము 5 కూడాని ఆ నాట్లు ఉన్నాయి కదా, మొలకలు ఉన్నాయి కదా, అవి మొక్కలు, అవి పట్టుకొని మేము నడవాలన్నమాట. ఇంకా ఇక్కడ నెక్స్ట్ ఇలా వచ్చేస్తే కనుక ఇలాగే 7 అడుగులు వేసినప్పుడు ఒక్కొక్క రౌండ్కి కూడాని అలా మరమరాలు వేస్తూ ఉండాలి అగ్నిహోత్రంలోని. నెక్స్ట్ ఇక్కడ మా అన్నయ్య వచ్చి పెళ్ళికొడుక్కి పాదానికి మెట్లు పెడుతున్నారు అన్నమాట. తమిళియన్స్లోని పెళ్ళికొడుక్కి మెట్లు పెడతారు పెళ్లి కూతురుతో పాటు. ఇక్కడ మా అన్నయ్య పెళ్ళికొడుక్కి పెడతారు, తర్వాత పెళ్ళికొడుకు పెళ్లి కూతురికి పెడతారు సారీ. కానీ మనకి ఎలా అంటే పెళ్లి కూతురికి ఆడబడుచు కదా పెడతాది, కానీ అలా ఉండదు. ఒక ట్రెడిషన్ ఏంటో చాలా డిఫరెంట్గా మాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం ఈ ట్రెడిషన్ ఇదంతా చూసి. ఇంక ఇక్కడ నెక్స్ట్ వచ్చేస్తే కనుక పెళ్లి కొడుకు టర్న్ వచ్చింది, పెళ్లి కూతురికి మెట్లు పెట్టాలి. మా సిస్టర్ ఏడిపించేస్తుంది అన్నమాట, పాదం తీయట్లేదు గట్టిగా, తను బలవంతంగా తీసి పెడతారు లేదని చెప్పి అది స్ట్రాంగ్గా పాదం కదపట్లేదు అన్నమాట. నెక్స్ట్ చూసారా, మనకి సందికేల పత్రం అంటే గౌరీదేవితో సమానం, మనం పూజ చేస్తాము. బట్ ఇక్కడ వీళ్ళు అదే సందికేల పత్రం మీద పాదం పెట్టి మెట్లు పెడుతున్నారు. ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటుంది కదా, బట్ ఎవరి ట్రెడిషన్ అయినా మనం దాన్ని గౌరవించాలి. అది என்ன சொல்ல வெட்கங்கள் பேசுதே నెక్స్ట్ మళ్ళీ ఇంకా అగ్నిహోత్రం చుట్టూరు ఇంకా బ్యాలెన్స్ రౌండ్స్ వేస్తూ ఉండాలి. ఇలాగ అంటే ఈ 7 అడుగులు ఎలా అంటే చుట్టూరు మనం తిరుగుతున్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క ట్రెడిషన్. ఒకసారి తిరిగినప్పుడు అబ్బాయికి మెట్లు పెడుతున్నారు, ఒకసారి అమ్మాయికి మెట్లు పెడుతున్నారు, ఒకసారి ఏదో పూజ చేయిస్తున్నారు. ఇలాగ లాస్ట్కి అయితే ఫైనల్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మా సిస్టర్ శారీ వచ్చి ఫుల్ ఎల్లో కలర్ అండి. వాళ్ళకి పెళ్లి కూతురికి ఎల్లో కలర్ తప్ప వేరే కలర్ కాంబినేషన్ వేసుకోకూడదు, టాప్ టు బాటమ్ ఎల్లో కలర్లోనే ఉండాలంట శారీ వచ్చేసి. இல்லை நானோ நாமெனும் நாமோ Okay, ready? 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 Last chance. Malli kattuna. Malli kattuna. Ready? 1, 2. Ready? 1, 2. యాక్చువల్గా మనకేంటంటే పెళ్లి కూతురికి మంచి మంచి కలర్ కాంబినేషన్ పట్టు శారీస్ ఉంటుంది, తర్వాత పసుపు ముద్ద శారీ మనం కూడా కట్టుకోవాలి వైట్, బట్ ముహూర్తం టైంకి మార్చుకొని వచ్చేస్తే సరిపోతుంది. అది కూడా చాలామంది పైన పట్టు శారీ కట్టుకుని పైన పసుపు ముద్ద శారీ వేసుకుంటారు. ఇక్కడ అలా కాదు, వీళ్ళకి ఫుల్ ఎల్లో కలరే తప్ప వేరేది ఉండకూడదు. బ్లౌజ్ కాంట్రాస్ట్ కూడా కాకుండా ఫుల్ ఎల్లో కలర్లోనే ఉండాలని రూల్ అంట. సో దట్ అందుకనే మా చెల్లి ఇది కూడా ఫుల్ ఎల్లో కలర్ పట్టు శారీ అండి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేస్తే
చూస్తే ఏంటంటే కనుక ఈ పెళ్ళి ఇదంతా తంతు అంతా మా అన్నయ్య దగ్గరుండి జరిపించారు కదా, బావమరిదికి కాశీయాత్ర కూడా అవన్నీ చేశారు కాబట్టి కట్నం కింద ఏదోటి ఇవ్వాలి, మన ఇష్టం అది ఎంతో కింద ఇవ్వాలి. తర్వాత పూజ కూడా చేస్తారు ఇలా దండేసి అన్నీ పెట్టి. మా అన్నయ్యకి గిఫ్ట్ రింగ్ వచ్చింది, ఫుల్ హ్యాపీ మాట. అలాగే మా బ్రదర్కి ఇచ్చినట్టు మేము వాళ్ళ సిస్టర్కి కూడా ఏదైనా వాయినం కింద ఇలాగ ఇవ్వాలన్నమాట. శారీ, పూలు, పళ్ళుతో పాటు మేము ఇంకా ఇచ్చాము. నెక్స్ట్ అయితే మ్యారేజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. హారతి కూడా ఇచ్చేసారు వాళ్ళిద్దరికి. ఇప్పుడు ఇంకా పంతుల దగ్గర బ్లెస్సింగ్స్, అలాగే పెద్దవాళ్ళ దగ్గర. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు తెలుసు కదా పెళ్ళి అయిన అత్తగారింటికి వెళ్ళి దీపం వెలిగించాలి, అదంతా ఉంది. ఇక్కడ ఏంటంటే తనకి అదే ఒడికట్టు అది కడతారు కదండి, అది గర్భధానం కోసం అదంతా కడుతున్నారు అన్నమాట. దాంట్లో బియ్యం, కొబ్బరికి, అటుపులు అవన్నీ పెడతారు కదా, వాళ్ళ అత్తగారికి చెప్తున్నారు అనమాట. ఇంటికి వెళ్ళి అడుగు తొక్కించగానే అవన్నీ ఏం చేయాలి, ఎలా చేయాలని చెప్పి పంతులు గారు చెప్తున్నారు. నెక్స్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళే ముందు కన్నా ఇక్కడ హోటల్లోని పెళ్ళికొడుకు రూమ్కి, అలాగే పెళ్ళికూతురు రూమ్కి, అంటే వాళ్ళ అత్తగారిల్లు వీళ్ళ అత్తగారిల్లు అన్నట్టు అందుబాటులో రూమ్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి చిన్న పద్ధతి కూడా ఒకటి ఉంది, అది కూడా చూపిస్తాను. అది కంప్లీట్ అయిపోయాక అప్పుడు వాళ్ళ అత్తగారింటికి తీసుకొని వెళ్ళి దీపం అయితే వెలిగిస్తారు. అక్కడికి మేము అందరం అయితే వెళ్ళలేదు. ఇక్కడ నెక్స్ట్ అయితే మ్యారేజ్ అదే అయిపోగానే అందరూ టిఫిన్స్ అవది, మార్నింగ్ కదా టిఫిన్స్ అవది కంప్లీట్ చేసి ఇంకా నెక్స్ట్ ఇక పెళ్ళికొడుకు రూమ్కి అయితే వచ్చాము. ఫస్ట్ అయితే పెళ్ళికొడుకు రూమ్కి వచ్చామన్నమాట. ఇలాగా ఫస్ట్ మా చెల్లి వాళ్ళ అత్తగారు, తర్వాత మా పెద్దమ్మ, మా అమ్మ వాళ్ళు, నెక్స్ట్ ఇంకా వాళ్ళ వదిన గారు, మాకు వాళ్ళందరూ మాట తినిపించాలి. అదేంటో ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉండుంటుంది వాళ్ళ ముఖాలు చూస్తే. పాలు, అందుకే వాళ్ళ ఫేసెస్ అలా పెట్టారు మాట. పాలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు కదా సామాన్యంగా. ఆ పాలల్లోని బనానా వేస్తారన్నమాట. బనానా పీసెస్ కట్ చేసి వేస్తారు. అది ప్రతి ఒక్కరు కూడా వచ్చి 3 స్పూన్స్ పెట్టాలి. అబ్బాయికి 3 స్పూన్స్, అమ్మాయికి 3 స్పూన్స్, 3 సార్లు తినిపించాలన్నమాట. అందుకే వాళ్ళ ఫేస్ అలా పెట్టారు పాపం. ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పెళ్లి కూతురు రూమ్కి కూడా తీసుకెళ్ళి మా సైడ్ ఉన్న వాళ్ళందరం కూడా ఇలా తినిపించాలి. పాపం వాళ్ళు ఏంటంటే అన్ని సార్లు అంతమంది తినిపించేసరికి పాపం అసలు నిజంగా ఇంక ఈ ట్రెడిషన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ ఇంకా రూమ్స్లోకి తీసుకువెళ్ళడం, తినిపించడం అయిపోయాక కిందకి ఒకసారి వచ్చాక అందరూ ఫొటోస్ దిగి అందరినీ పలకరించాక ఇప్పుడు అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళారు. అది హోటల్కి ఒక 10 km డిస్టెన్స్ ఉంటుంది. బట్ మేము వెళ్ళలేదు, పిన్ని వాళ్ళు, వాళ్ళందరూ, మామయ్య వాళ్ళు అందరూ వెళ్ళారన్నమాట వాళ్ళిద్దరితో పాటు. నెక్స్ట్ పెళ్ళికొడుకు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ వెళ్ళారు. మేము మార్నింగ్ నుంచి నైట్ అంతా నిద్రలేదుగా ఇంక కలిసిపోయి మండపంలో అలా కూర్చుండిపోయాం అన్నమాట. వాళ్ళు వెళ్ళి జస్ట్ ఒక 1/2 అవర్లో అదంతా ఫినిష్ చేసేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేసారు. ఎదురు బిట్టు రోయిని లెమన్ మింట్ కూలర్ మాని
ஏதோ கொஞ்சம் கிளாமர் தான் டாக்டர் தானே சலபாதம்மா துணி போட்டு பாரு புலியா இருப்பா பல விரிச்சன எலியா கடிப்பா ஒரு பச்சை துணை கிளியா பரப்பா ஜிகிடி கில்லாடி பக்கத்துல வந்த மொழிக்கோ மெலடி மச்சம் இல்ல அதுவா ரவுடி நம்மளுக்கு தப்பு கொடுக்கோ திருடி அடப்பு அம்மாடி ஜில்லு போட்டு ஜிகிடி கில்லாடி ஜின்னு கண்ண ஜிகிடி கில்லாடி உள்ள வர ஜிகிடி கில்லாடி என்ன பண்ண ஜிகிடி கில்லாடி ஜில்லு போட்டு ஜிகிடி கில்லாடி ஜின்னு கண்ண ஜிகிடி கில்லாடி உள்ள வர ஜிகிடி கில்லாடி என்ன பண்ண ஜிகிடி கில்லாடி எது வீட்டு ஹீரோயின் நீ லெமன் மென்ட் கூலர் மானி ஏதோ கொஞ்சம் கிளாமர் தானே அதுக்கின்னம்மா டபுள் எக்ஸல் டாக்டர் மானி பணவோடோ தியேட்டர் மானி வீட்டருக்கு டாக்டர் தானே அலபாதம்மா ஏமாத்துற ஹெட் ஆபீஸ் உன்னோடதா கேடி ஹெட் வெயிட்ல 8 கிலோ போயாச்சுடி கூடி இன்ஸ்டாவுக்கே நீ இல்லனா வியாபாரம் இல்லடி இன்ஸ்டால்மெண்ட் ஒன்றுட்டனா கரியாக்குற பாடி நம்ம புள்ள இப்ப இவனா அனபல் பயமுட்ட நம்ம நிலம திருது சின்ன அடக்கின ஊரில தகவல் ஜிகிடி கில்லாடி பக்கத்துல வந்த மொழிக்கோ மெலடி மச்சம் இல்ல அதுவா ரவுடி நம்மளுக்கு தப்பு கொடுக்கோ திருடி அடப்பு அம்மாடி ஜில்லு போட்டு ஜிகிடி கில்லாடி ஜின்னு கண்ண ஜிகிடி கில்லாடி உள்ள வர ஜிகிடி கில்லாடி என்ன பண்ண ஜிகிடி கில்லாடி ஜில்லு போட்டு ஜிகிடி கில்லாடி ஜின்னு கண்ண ஜிகிடி கில்லாடி உள்ள வர ஜிகிடி கில்லாடி என்ன பண்ண ஜிகிடி கில்லாடி எது வீட்டு ஹீரோயின் நீ லெமன் மென்ட் கூலர் மானி ஏதோ கொஞ்சம் கிளாமர் தானே அதுக்கின்னம்மா டபுள் எக்ஸல் டாக்டர் மானி பணவோடோ தியேட்டர் மானி வீட்டருக்கு டாக்டர் தானே சலபாதம்மா கண்ண வீசி கட்டி போடும் காதலி கண்ணு ரெண்டு முத்தம் கேக்குதே கொஞ்சி பேசி கூறு போட்டு போரடி துண்டு துண்ட ஆசை கூடுதே லேசான இடத்துல தானா விடுதுற நீ பேசி சிரிக்கையில் ஒவ்வொருத்தில முறையிற வாழ்க்கை வாடத்தான் உன்னோடு இருக்கிற உன் கூட நடக்கும்போது மழையில்லாம நனைஞ்சு போகுது கண்ண வீசி கட்டி போடும் காதலி கண்ணு ரெண்டு முத்தம் கேக்குதே கொஞ்சி பேசி கூறு போட்டு போரடி துண்டு துண்ட ஆசை கூடுதே அடடா எனக்கு என்ன ஆகுது வேற போகும் வழியெல்லாம் இப்ப மறந்து போகுது தனியா நான் இருக்கும்போது நான் போயிடும் மட்டும்தான் காவலோட புதுசா உனக்கென நான் வாழுறேன் புதுசா தினம் தினம் என்ன பார்க்கிறேன் அழகா தோளில நான் சாஞ்சுப்பேன் அழவில்லாம ஆசை வைக்கிறேன் ஏனோ நானும் இன்று போன நாளும் எல்லாரே இன்று மாறிதே யாரோ இல்லா நேரம் வந்த பின்னும் உனதருகில் காதல் ஒன்று கண்டேன் பெண்ணே சாயத்தில் நானா விடுகிற நீ பேசி சிரிக்கையில் ஒவ்வொருத்தில முறையிற வாழ்க்கை வாழத்தான் உன்னோடு இருக்கிற உன் கூட நடக்கும்போது மழையில்லாம நனைஞ்சு போகுது கண்ண வீசி கட்டி போடும் காதலி கண்ணு ரெண்டு முத்தம் கேக்குதே தங்கமே உன்னத்தான் தேடி வந்த நானே வைரமே ஒரு நாள் ஒன்ன தூக்குவனே ராசாத்திய ராத்திரி பார்த்த ரவுடி பய ரொமான்டிக்கான ரகசியமா ரூட்ட போட்டு கடத்தணும் ஒன்ன வாய் மூடிய வாய பொழந்த வெறுங்காலில விண்வெளி போன வெறப்பா இருந்தாலும் வடிஞ்ச நிறுத்தணும் என்ன பிளாக் அண்ட் ஒயிட் கண்ணு ஒன்ன பார்த்தா கலரா மாறுது துருபுடிச்ச காதல் நரம்பெல்லாம் சுறுசுறுப்பாக சீருது அவ பேசு அடடடடடா அவ சேப்பு அப்பப்பப்பப்பப்பா மொத்தத்துல ஐயோ இருக்குது என்ன தங்கமே உன்னத்தான் தேடி வந்த நானே வைரமே ஒரு நாள் ஒன்ன தூக்குவனே
உன்னதான் தேடி வந்த நாளே. வைரமே ஒரு நாள் ஒன்ன தூக்குவேனே. ராசாத்திய ராத்திரி பார்த்தேன் ரவுடி பய ரொமான்டிக்கான ரகசியமா ரூட்ட போட்டு கடத்தணும் ஒண்ணு. வாய் மூடிய வாய போலந்த வெறுங்காலில விண்வெளி போன வெறப்பா இருந்தாலும் வழிஞ்ச நிறுத்தணும் என்ன. பிளாக் அண்ட் ஒயிட் கண்ணு ஒன்ன பார்த்தா கலரா மாறுதே. துருபுடிச்ச காதல் நரம்பெல்லாம் சுறுசுறுப்பாக சீருதே. அவ பேசு அடடடடடடா, அவ சேப்பு அப்பப்பப்பப்பப்பா. மொத்தத்துல ஐயையையையோ இருக்குது என்ன. నెక్స్ట్ ఇంకా ఈ పెళ్లి తొంది ఇదంతా ఫినిష్ అయ్యేసరికి 12 అయిపోయింది. పాపం ఆ టైంకి వాళ్ళకి 12కి ఇచ్చాం బ్రేక్ఫాస్ట్ టిఫిన్, ఆ టైం వాళ్ళకి అది అయిపోయింది. నెక్స్ట్ ప్లేట్ అవగానే తను వాళ్ళు తినేస్తున్నారు తప్ప పాపం తినిపించుకోవాలి అంటే ఒకరు తినిపించుకోవాలి కదా, ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు. అంత అలసిపోయారు. మా సిస్టర్కి అయితే నైట్ 1 o'clockకి స్టార్ట్ చేశారు మేకప్ చేయ అవసరం లేదు, బట్ న్యాచురల్గా అందరూ బాగుంటుంది కదా ఇంకెందుకు అని అన్నారు. కాకపోతే ఏంటంటే మనకి శారీ డ్రాపింగ్ జడ వీటి రెండింటి కోసం మేకప్ కదా, అదే సగం లేట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడే ఉండాలి పెళ్లి కూతురు పెళ్లి కొడుక్కి తమిళియన్స్లోనే, అందుకే మ్యారేజ్ అంతా కూడా రైట్ సైడే చేశారు. లెఫ్ట్లో అంటే మా కోసం కొన్ని ఫొటోస్ కానీ కొన్ని ఉండాలి కదా గుర్తని చెప్పి లెఫ్ట్లో నుంచోబెట్టి కొన్ని ఫోటోషూట్స్ అవి తీసారన్నమాట. తర్వాత మా సిస్టర్ని లెఫ్ట్ సైడ్ నుంచోబెట్టి అది. ఐ హోప్ ఇంక ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను, లైక్ చేస్తారనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.